అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఈ మధ్య తెగ వర్క్ చీరలు కట్టుకుంటున్నాను, కొంచెం ఇట్లా ఫాలింగ్ నిన్ననే చెప్పినా కదా. సో ఇద్దరైతే పెట్టిండు బక్కగైనా అని, ఆ కాంట్రాస్ట్ తోటి ఇంకా బక్కగా అవుతా. మెయిన్గా ఈ సమ్మర్లో చూసుకుంటే మనం వాటర్ కూడా బాగా తాగుతుంటాం కదా. ఎప్పుడు చూడు ఇట్లా పఫీగా ఉంటుంది. మధ్యాహ్నం ఒక స్లీప్ వేసినామంటే ఇక చాలు, ఇంత పెరగనం తిన్నామంటే ఇంకా స్లీప్ ఇట్లా నా లాంటి దగ్గర ఇట్లా అంటే జుమ్మని పడుకుంటా. సో అవన్నీ చెప్తుంటే మొత్తానికి అయితే చీరలు అయితే స్టార్ట్ చేద్దాము. అట్లా సీరియస్గా ఎందుకు స్టార్ట్ చేయాలని అట్లా చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి ఏంటంటే లైట్ ఆనియన్ పింక్ కలర్, ఇది టెక్స్చర్ వైజ్ ఒకసారి దగ్గర నుంచి చూసిన తర్వాత వాష్ కేర్ ఏంటో చెప్తాను. సో శారీ మొత్తం కూడా ఇట్లా అడ్డంగా వచ్చిన ఈ జరీ వీవ్ వస్తుంది, అక్కడక్కడ మనకి చిన్న స్టోన్స్ వస్తుంది, 2 sides ఈక్వల్ బార్డర్స్ వస్తాయి. ఫాల్ సూపర్గా పడుతుంది. హైట్ కొంచెం తక్కువ ఉంది, అంటే 5'8" వాల్ మాత్రమే అవాయిడ్ చేయండి. 45 inchesకి కొంచెం తక్కువ ఉంది. అట్లయినా నేను టచ్ చేయడానికైతే ఇనఫ్ ఉంది, ఇంకా నాకన్నా హైట్ ఉంటే అవాయిడ్ చేయండి. ఇవన్నీ చెప్తూ మెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందన్నమాట. దీనికి మెరూన్ బ్లౌజ్ విత్ వర్క్ వచ్చింది, అదేంటో వేరే దాంట్లో చూద్దాం. ఓన్లీ 1950 రూపీస్లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ హ్యాపీగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. ఆ తర్వాత నెక్స్ట్ కలర్ షేడ్ నేను చూపించేది లావెండర్. సో ఈ వర్క్ అంతా కూడా ఈ పైన సైడ్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఈ ఇటు సైడ్ 3 meter సైడ్ అంతా కూడా మనకి ఈ వర్క్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ప్లీట్స్ సైడ్ వస్తుంది. ప్రతి చీర కూడా అంతే కదా కాన్సెప్ట్. సో పళ్ళు ఇట్లా, దీనికి డార్క్ పర్పుల్ వైన్ షేడ్. ఈ బ్లౌజ్ కూడా ఇట్లా మంచిగా వర్క్ వచ్చింది అనమాట, మెత్తగా చాలా బాగుంది టెక్స్చర్ వైజ్. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా డీటెయిల్ లాగా ఉంటుంది. సో కాంట్రాస్ట్ కూడా మ్యాండీకి 1950లో రావడం మాత్రం బాగా నచ్చింది నాకు. క్వాలిటీ సూపర్గా ఉంది. తెప్పించుకున్నాక మీరు కదా చెప్పండి. సో ఇది కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్ కలర్, దీనికి బాటిల్ గ్రీన్ వచ్చింది. శారీ ఎంత పేస్టల్ కలర్ ఉందో, బ్లౌజ్ వచ్చేవరకు అంత వైబ్రెంట్గా బాగుంది కదా. ఇట్లా నా సెలెక్షన్ బాగుంటుంది. ఇంతకీ ఆటో కాబట్టి 12 years నుంచి నేను చేయగలుగుతున్న బిజినెస్. బట్ స్టిల్, ఎందుకంటే ఏదో అలా తెచ్చి దమ్ చేసి అలా చూపించే కన్నా మంచిగా హ్యాండ్ పిక్డ్ శారీస్ అందరినీ దృష్టిలో పెట్టుకుని కలర్ కాంబినేషన్స్ అన్నీ తీయడం వల్ల బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పౌడర్ బ్లూ కలర్, లైట్ పౌడర్ బ్లూ కలర్. ఆ సౌండ్ వచ్చేసి కొత్త శారీస్ కదా తీస్తున్నాం, ఎందుకంటే కస్టమర్కి తీసి చూపిస్తే మీకు బ్లౌజ్ కలర్స్ తెలుస్తాయని. దీనికి వచ్చి ఇట్లా బ్లౌజ్ ఈ కలర్ డిఫరెంట్గా ఉన్న బ్లూ ఫ్యామిలీ, ఇది కూడా కాకపోతే డిఫరెంట్గా ఇది. నెక్స్ట్ ఇందాక చూపించింది లావెండర్కి దీనికి డిఫరెన్స్ ఉంది, అదేంటో మళ్ళీ మీరు చూసుకుని. ఎందుకంటే ఆవేశంగా నేను ఒక కలర్ చెప్తా, ఆ తర్వాత ఇంకోటి ఓపెన్ అవుతుంది. కాకపోతే రెండు కూడా లావెండర్ అని చెప్పొచ్చు. అందులో కొంచెం మేబీ లైట్ ఆని ఒకసారి కంపేర్కి ఇచ్చేసి ఒకసారి కంపేర్ చేస్తుంటా ప్రతిమా. ఇది ఈ షేడ్ ఇందాక చూపించాను, పట్టుకో. ఇది వచ్చేసి ఈ షేడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది చాలా ఫ్యూ కలర్స్ ఉన్నా కూడా వైబ్రెంట్గా బాగుంటుంది. మనకి చెక్స్ జార్జెట్ శారీ. నాకు పర్సనల్గా చెక్స్ వచ్చి ఇట్లా బొట్లు వస్తాయంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్. మనకి డార్క్ వైన్ షేడ్కి ఈ 2 sides ఈక్వల్ బార్డర్ కాదు, ఇటు సైడ్ చిన్న బార్డర్, ఇటు సైడ్ కొంచెం బ్రాడ్గా ఉన్న బార్డర్. పళ్ళులో ఇట్లా క్రష్ లాగా వస్తుంది. బ్లౌజ్ వచ్చి ఫస్ట్ టైం మాత్రమే సాఫ్ట్ పాలిష్ లేకపోతే డ్రై వాష్ చేసిన తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఫ్లోరసెంట్ ఎల్లో ఏదైతే ఉందో దీంట్లో కూడా సేమ్ ఈ మోడల్ రావడం బాగుంది. ఇటుగా ప్లెయిన్ కాకుండా ఈ చెక్స్ అనేది దీంట్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది. ప్రైస్ విషయానికి వస్తే కూడా 2150 ఈ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇట్లా ఎలాగో ఇది ఓపెన్ చేసినా అర్థమవుతుంది, కాంట్రాస్ట్లో స్పైనే ఉంది కాబట్టి ఇంకా ఓపెన్ చేయకుండా ఈ డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్, దీనికి వచ్చేసి పర్పుల్ షేడ్. మంచిగా ఎలిగెంట్గా ఎలాబరేట్ ఏమంటారు, కాంట్రాస్ట్ అనేది బాగా తేలింది. హైట్ చూద్దాం ఒక నిమిషం, దీంట్లో చూపిస్తాను హైట్. ఒకసారి హైట్ చూసేయండి. ఒకసారి గ్రౌండ్ నుంచి నాకు అబౌట్ అమ్మి వచ్చిందంటే మీకు 5'8" ఉన్నా కూడా సరిపోతుంది. సో ఈ పర్పుల్ షేడ్కి వచ్చేసి ఈ ఫ్లోరసెంట్ ఎల్లో ఈ షేడ్లో వచ్చి ట్రాన్స్పరెంట్ ఉందా లేదా ఒక నిమిషం కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్కి పర్పుల్ షేడ్ వచ్చింది. సో శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.